నా స్నేహితులారా, ఈ రాత్రికాల సమయంలో కొన్ని విషయాలు నేర్చుకుందాం దేవుని వాక్యం ద్వారా. గడిచిన 2 వారాలుగా ప్రభు మనతో మాట్లాడిన విషయం జ్ఞాపకం ఉంది కదా మీకు? ఏమిటి ఆ విషయం? దైవజనుడైనటువంటి మోషే గారు ఓ స్థలాన్ని సిద్ధపరిచి ఆ స్థలానికి ఓ పేరు పెట్టారు. ఏమని? రండి ఒకసారి చూపిస్తాను. నిర్గమకాండము 17వ అధ్యాయము. నిర్గమకాండము 17వ అధ్యాయము 15వ వచనాన్ని చదువుతున్నాను, జాగ్రత్తగా వినండి. తరువాత మోషే ఒక బలిపీఠమును కట్టి దానికి యెహోవా నిసి అని పేరు పెట్టెను. మరలా చదువుతున్నాను. తరువాత మోషే ఒక బలిపీఠమును కట్టి దానికి యెహోవా నిసి అని పేరు పెట్టారు. ఎందుకు పేరు పెట్టాల్సి వచ్చిందో గడిచిన వారం మనం చూసాం. ఎందుకు అంటే ఆయన ఒక యుద్ధానికి వెళ్ళాల్సి వచ్చింది. ఎవరితో యుద్ధం? అమాలేకీయులు. ఈ అమాలేకీయులతో యుద్ధము చేయగా ఆ అమాలేకీయుల ద్వారా విజయం వచ్చినందుకు ఆ స్థలానికి యెహోవా నిసి అని ఆయన పేరు పెట్టారు. ఒక బలిపీఠమును కట్టి ఆ బలిపీఠమునకు యెహోవా నిసి అని పేరు పెట్టడం జరిగింది. యెహోవా నిసి, యెహోవా ధ్వజము, యెహోవా విజయము అనే నామకారణాలు యెహోవా నిసి అనే పేరుకున్నాయి. నా స్నేహితులారా, చాలా మంచిది. మనము గడిచిన వారము నేర్చుకున్నాము ఆయన ఎందుకు ఆ పేరు పెట్టారో. అసలు అమాలేకీయులు ఎవరు, ఎందుకు యుద్ధం చేస్తున్నారన్న విషయం గడిచిన వారం చూసాం. ఎవరు ఈ అమాలేకీయులు? చెప్పాలి. ఏసావు సంతతం నుండి వచ్చిన వారు ఈ అమాలేకీయులు. ఆదా అనే ఒక స్త్రీ కడుపున పుట్టిన వారు ఈ అమాలేకీయులు. ఆ ఏసావు సంతతి ద్వారా సంభవించిన వారు ఈ అమాలేకీయులు. ఏసావుకు ఎందుకు కోపము, ఎందుకు ఇశ్రాయేలీలతో అంటే, ఇశ్రాయేలీలు ఎవరో కాదు, తన తమ్ముని యొక్క జనాంగము. తన తమ్ముని పేరు యాకోబు. ఆ యాకోబు ఇశ్రాయేలీగా మార్చబడిన తరువాత ఆ ఇశ్రాయేలీలకు పెట్టబడిన పేరే ఆ ప్రజలను ఈ ఏసావు సంతతి యొక్క అమాలేకీయులు కంకణం కట్టించుకున్నారు. ఎందుకు అంటే గడిచిన వారం మనం చాలా క్లియర్గా చూసాం. ఈ అమాలేకీయులు మా ఏసావు యొక్క జ్యేష్ఠత్వాన్ని మీరు తీసేసుకుంటారా ఇశ్రాయేలీల ప్రజలు అని పగపట్టేశారు ఈ అమాలేకీయులు. మా ఏసావు తాత యొక్క లేక మా పితరుని యొక్క మా జ్యేష్ఠత్వాన్ని, ప్రధానత్వాన్ని మీరు తీసుకొని, ఆశీర్వాదాన్ని తీసుకొని మోసగించారు మమ్మలను అని చెప్పి యాకోబు సంతతి అయినటువంటి ఇశ్రాయేలీల ప్రజల మీద పగను సాధించడానికి ఈ అమాలేకీయులు ఆది నుండి కంకణం కట్టుకొని దేవుని ప్రజలైనటువంటి ఇశ్రాయేలీలకు, దేవునికి కూడా వ్యతిరేకంగా తయారయ్యారు ఈ అమాలేకీయులు. ఈ అమాలేకీయులతో యుద్ధం చేస్తూ ఇప్పటికీ కూడా యుద్ధాలు చేస్తూనే ఉన్నారు వాళ్ళు. దేవుడు ఏమి సెలవిచ్చారంటే, ఈ అమాలేకీయులను భూమి మీద లేకుండా చేస్తాను. ఎందుకంటే వారి బుద్ధి మంచిది కాదు, వారు సరి చేయాలనుకున్నా సరి చేయబడట్లేదు. వారికి ఎన్నో అవకాశాలు ఇచ్చాను, కానీ అవకాశాలను వారు తృణీకరించారు అని చెప్పి దేవుడు ఇక ఒక ఉద్దేశానికి వచ్చేశారు. ఏమిటి ఆ ఉద్దేశము అంటే, ఇక అమాలేకీయులను లేకుండా చెయ్యాలి అని. ఈ మాటలు వింటున్న ప్రియమైన సోదరి, నా స్నేహితులారా, గడిచిన వారం మనం నేర్చుకున్న రీతిగా మరలా మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఆ గడిచిన వారము దేవుడు మాట్లాడిన మాట ఏమిటంటే, దేవునికి వ్యతిరేకంగా, దేవుని ప్రజలకు, దేవుని సేవకునికి, దేవుని పేరు పెట్టబడిన వారికి వ్యతిరేకంగా తయారవుతే దేవుడు చూస్తూ ఊరుకోడు. దేవుడు న్యాయము తీస్తాడు. ఆయన న్యాయాధిపతి. బైబిల్ గ్రంథంలో ఒక మాట ఉంటుంది, ఏమిటో తెలుసండి? ఎన్నిసార్లు గద్దించినా లోబడనొల్లని వాడు హఠాత్తుగా నాశనం అయిపోతాడట, తిరిగి లేకుండా నాశనం అయిపోతాడట. నా స్నేహితులారా, అడుగుతున్నా, నీ రాత్రికాల సమయంలో దేవునికి ఏమైనా వ్యతిరేకంగా జీవించే జనాంగమా మనం? దేవుని ప్రజలకు, దేవుని పేరు పెట్టబడిన వారికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నామా? ఏమైనా, ఎక్కడైనా, ఏ మూల నుండైనా, ఎవరి గురించైనా జాగ్రత్త.
అమాలేకుల యొక్క స్వభావం ఏంటో తెలుసా? దేవుడు తెలుసు, యెహోవా తెలుసు, ఆయన ఇచ్చే ఆశీర్వాదం ఏంటో తెలుసు, ఆయన ఇచ్చే జ్యేష్ఠత్వం ఏంటో తెలుసుండి కూడా దేవునికి వ్యతిరేకంగా, దేవుని ప్రజలకు వ్యతిరేకంగా తయారవడము, మాట్లాడడము, యుద్ధం చేయడము ఈ అమాలేకీయుల పని. నా స్నేహితులారా, ఈ రాత్రికాల సమయంలో ఆ అమాలేకీయుల గురించి కొన్ని విషయాలు మీతో పంచుకున్నాను. ఇప్పుడు అక్కడ యుద్ధం జరిగే స్థలంలోనికి మనం వెళ్ళే ప్రయత్నం చేద్దాం. రండి, ఒకసారి 17వ అధ్యాయము నిర్గమాకాండం నాతో కలిసి చదవండి. 8వ వచనం. తరువాత అమాలేకీయులు వచ్చి రెఫీదీములో ఇశ్రాయేలీయులతో యుద్ధము చేయగా మోషే యెహోషువతో, మన కొరకు మనుషులను ఏర్పరచి వారిని తీసుకుని బయలు వెళ్ళి అమాలేకీయులతో యుద్ధము చేయుము. రేపు నేను దేవుని కర్రను చేత పట్టుకుని ఆ కొండ శిఖరం మీద నిలిచెదను. యెహోషువ మోషే తనతో చెప్పినట్లు చేసి అమాలేకీయులతో యుద్ధమాడెను. మోషే, అహరోను, హూరు అనువారు ఆ కొండ శిఖరం ఎక్కిరి. ఇంకా జరిగిన సంఘటన చూడండి ఎలా ఉందో. మోషే తన చెయ్యి పైకెత్తినప్పుడు ఇశ్రాయేలీయులు గెలిచిరి. మోషే తన చెయ్యి దింపినప్పుడు అమాలేకీయులు గెలిచిరి. మోషే చేతులు బరువెక్కగా వారు ఒక పని చేశారు. ఒక రాయిని తీసుకుని వచ్చి అతడు రాతి మీద కూర్చుండబెట్టుటకే దాన్ని వేశారు. అహరోను, ఊరు చెరోపక్క అతని చేతులు పట్టుకున్నారు. అక్కడ యుద్ధము చేస్తున్న యెహోషువకు విజయం వచ్చింది. ఇక్కడ జరిగిన సంఘటనలో కొన్ని విషయాలు మీ హృదయానికి తీసుకుని వస్తాను ఈ రాత్రికాల సమయంలో. దేవుడు తన దాసుడైనటువంటి మోషే ద్వారా ఎంత గొప్ప విజయాన్ని ఇచ్చాడో ఇక్కడ మనకు అర్థమవుతుంది. ఆ యుద్ధ సమయంలో మోషే తీసుకున్న తీర్మానం మనకెంత ఆసక్తిదాయకంగా కనిపిస్తుందో ఇక్కడ మనకు చూడాలి. యుద్ధానికి వచ్చారా? పదండి, నేను కూడా వస్తాననలేదు. నేను దేవుని కర్రను చేత పట్టుకుని నేను ప్రార్థన చేయడానికి వెళ్తాను, మీరు యుద్ధానికి వెళ్ళండి. ఈ విషయం మనకేమి నేర్పిస్తుందంటే, మనం ఎదుర్కొంటున్న అపవాదితో యుద్ధము చేయడానికి సిద్ధపడుతున్న ప్రతిసారి కూడా నీవు ప్రార్థన అనేది చేపట్టుకుని వెళ్ళు, నీకు విజయం వస్తుంది. అద్భుత రీతిగా విజయం ఆశ్చర్య రీతిగా వస్తుంది. నా ప్రియమైన సోదరి, నా స్నేహితులారా, నీకు విజయం రావాలంటే ఒకే ఒక కారణం. నీ ఎదురుగా శత్రు సైన్యం ఉన్నా, నీ ఎదురుగా అపవాది కత్తి పట్టుకుని నిలబడిన, నీ ఎదురుగా ఓ సమస్య, నీ ఎదురుగా ఒక శోధన, నీ ఎదురుగా ఓ భయంకరమైన పరిస్థితి ఉన్నా, నీవు భయపడక నీవు దేవుని కర్ర అనగా ఆయన ప్రార్థనను చేత పట్టుకుని నిలబడు. ఆయన గొప్ప విజయాన్ని నీకు ఇస్తాడు. గొప్ప విజయాన్ని నీకు ఇస్తాడు. ఎందుకంటే ప్రార్థనలో ఉన్న శక్తి అంత గొప్పది. యెహోషువ ప్రార్థన చేశాడు. ఒకప్పుడు సూర్య చంద్ర నక్షత్రాలు ఆగిపోయినాయి. మోషే ప్రార్థన చేశారు, బండ నుండి నీళ్ళు వచ్చినాయి. మోషే ప్రార్థన చేశారు, ఆకాశం నుండి ఆహారము కురిపించబడింది. ఏలియా ప్రార్థన చేశారు, అగ్ని దిగి వచ్చి అక్కడ ఉన్న దహన బలి పశువును కాల్చేసింది. దానియేలు ప్రార్థన చేశాడు, సింహపు బోను నుండి బయటకు వచ్చారు. షడ్రక్, మేషక్, అబేద్నెగో ప్రార్థన చేశారు, అగ్ని గంధకం నుండి బయటకు వచ్చారు. ప్రార్థనలో ఉన్న శక్తి అంత గొప్పది. ప్రార్థన ఎంత గొప్ప విలువైనదండి. ప్రార్థన యొక్క అంత శ్రేష్టమైనదండి. ఆ ప్రార్థన మనం చేయగలిగితే విజయం మందే. తరువాత ఆయన ఏం చేశారు? కొండ శిఖరం మీదకి వెళ్ళారట. యుద్ధానికి వచ్చారు కదని పన్నాగాలు పన్నుకుంటూ, వ్యూహాలు పన్నుకుంటూ యుద్ధానికి సిద్ధం కాలేదండి. యుద్ధానికి వెళ్ళే గుంపు వేరేగా ఉంది, ప్రార్థించడానికి కొండ శిఖరానికి వెక్కే గుంపు ఒకలా ఉంది. ఈ మాటలు వింటున్న ప్రియమైన కుటుంబ సభ్యులారా, తల్లి, తండ్రి, సోదరి, సోదరుడా, ఆలోచన చెయ్యి. నీకు ఏదైనా శ్రమ వచ్చినప్పుడు, నీ సోదరులకి ఎవరికైనా శ్రమ సంభవించినప్పుడు, నీ తోబుట్టువులకి ఏదైనా శోధన వచ్చినప్పుడు, నీవు రహస్యమందున్న దేవుని దగ్గరకు వెళ్ళి, ఆ శిఖరం అనే కొండ దగ్గరకు, అంటే దేవుని దగ్గరకు వెళ్ళి ప్రార్థించు. గొప్ప విజయాన్ని చూస్తారు నీ బంధువులు, స్నేహితులు, శ్రేయోభిలాషులు. వారు ఏ శోధనతో ఉన్నా, ఏ వేదనతో ఉన్నా, ఏ బాధతో ఉన్నా, ఏ కష్టంతో ఉన్నా, నీవు వారి నిమిత్తము ప్రార్థన చేయి, వారికి గొప్ప విడుదల వస్తుంది. ఏమండి, ఓ పక్షవాయువు గల వ్యక్తి పక్షవాయువుతో ఉన్నప్పుడు యేసు ప్రభు ఒక ఇంట ఉన్నారని మార్కు సువార్త 2వ అధ్యాయంలో ఉంటుంది. ఆ ఇంట యేసు ప్రభు ఉన్నాడని తెలిసి ఓ 4 మనుషులు ఆయన్ను మంచం మీద పట్టుకుని యేసు ప్రభు దగ్గరికి మోసుకుని పోతే అక్కడ స్థలమేమీ ఉండదు. అప్పుడు ఏం చేస్తారంటే, యేసు ప్రభు ఉన్న ఇంటి పైకెక్కి ఆ కప్పు విప్పి అతన్ని తాళ్ళతో అలా దించుతారు.
అప్పుడు యేసు ప్రభు అన్న మాట ఏమిటో తెలుసా? మీ విశ్వాసమును బట్టి ఈ వ్యక్తి పాపాలు క్షమించబడ్డాయి, ఈ వ్యక్తి స్వస్థపరచబడ్డాడు అని చెప్పారు. ఆ నలుగురు విశ్వాసము ఓ పక్షవాయువు గల రోగిని స్వస్థపరిచింది. ఏమండి నా స్నేహితులారా, అంత మాత్రమేనా అంటే అపోస్తల కార్యాలు 3వ అధ్యాయంలో ఒక దేవాలయము దగ్గర ఒక కుంటి భిక్షకాడు అడుగుతూ ఉంటాడు, అయ్యా సహాయం చేయండి, సహాయం చేయండి, సహాయం చేయండి అని అడుక్కుంటూ ఉంటాడు. అప్పుడు పేతురు, యోహాను అనబడినటువంటి ఈ శిష్యులైన వారు అలా వెళుతూ ఉన్నప్పుడు అతన్ని చూసి మాట్లాడతారు. ఏం బాబు అంటే, భిక్షమేయండి అయ్యా, ధర్మం చేయండి అని మాట్లాడతారు. అప్పుడు ఈ పేతురు, యోహాను అంటారు, నీ దగ్గర ఇవ్వడానికి వెండి బంగారాలు మా దగ్గర లేవు, కానీ మా దగ్గర ఉన్నదే ఇస్తున్నామంటారు. ఇతను అనుకుంటాడు, ఏ బంగారం ఇస్తారో, ఎండిస్తారో, ఏదో ధనం ఇస్తారేమో అనుకుంటారు. అప్పుడు యేసు నామమున లేచి నడువు అనగానే అతని పాదముల శీలమండాలకు బలమొచ్చిందంట. దిగ్గున లేచి నిలబడ్డాడట. దేవుణ్ణి స్తుతిస్తూ మహిమపరుస్తూ వెళ్ళిపోయాడట. ఒకని విశ్వాసము, ఒకని ప్రార్థన, విశ్వాస సహితమైన భక్తి ఆ కుంటివాణ్ణి స్వస్థపరిచింది. ఓ నలుగురు విశ్వాసము పక్షవాయువు గల రోగిని స్వస్థపరిచింది. ఈ మాటలు వింటున్న నా ప్రియమైన సోదరి, నా స్నేహితులారా, ఆలోచన చేయండి. రాత్రికాల సమయంలో నీవు ఏ స్థితిలో ఉన్నా సరే, నీ తోబుట్టువుల గురించి కానీ, బంధువుల గురించి కానీ, స్నేహితుల గురించి కానీ, ఎవరి గురించైనా నీవు విశ్వాసముతో ఆసక్తితో ప్రార్థన చెయ్యి, అక్కడ గొప్ప విజయం వస్తుంది. మోషే కొండ శిఖరమునికి వెళ్ళిపోయారు. మోషే, అహరోను, హూరు అనబడినటువంటి వ్యక్తులు అక్కడికి వెళ్ళి ప్రార్థిస్తున్నారు. ఇక్కడ యుద్ధం ఆడుతున్నటువంటి యెహోషువకు విజయం వచ్చింది. విజయం వచ్చింది. అక్కడ విజయం వచ్చే దగ్గర ఓ చిన్న సందిగ్ధమైనటువంటి సమస్య వచ్చి పడింది. ఏంటి సమస్య అంటే, ఏంటి సమస్య? మోషే గారు ప్రార్థిస్తున్నంతసేపు కూడా ఎలా ప్రార్థిస్తున్నారు? చేతులెత్తి ప్రార్థించినంతసేపు కూడా అక్కడ విజయం వస్తుంది. చేతులు దింపేస్తుంటే అక్కడ విజయం కాకుండా అపజయం వస్తుంది. అమాలేకీయులు గెలిచేస్తున్నారు, చేతులు దించేస్తుంటే, చేతులు ఎత్తుతుంటే విజయం వస్తుంది. ఈ మాట ఏం సెలవిస్తుంది అంటే, మనలో విజయం కలగాలంటే మనం దేవుని వైపు చేతులు ఎత్తాలి. స్తోత్రం కలుగునుగాక. నీ జీవితంలో, మన జీవితంలో ఓ గొప్ప విజయాన్ని చూడాలంటే ఆయన వైపు చేతులెత్తాలి. ఆయన ఏమంటారంటే, కీర్తనకారుడు, కొండల తట్టు నా కనులెత్తుచున్నాను, నాకు సహాయమే ఎక్కడి నుండి వస్తుంది? దేవుని వలన సహాయము. మనుషుల వైపు, కొండల వంటి మనుషుల వైపు, ఎత్తైన ప్రజల వైపు, ధనవంతుల వైపు, ఐశ్వర్యవంతుల వైపు మన కన్నులెత్తి చూస్తూ ఉంటాం. అయ్యో, ఈ ధనవంతుడు సహాయం చేస్తాడేమో, ఈ అధికారి సహాయం చేస్తాడేమో, వారిస్తారేమో, వీరిస్తారేమో. కొండల లాంటి మనుషుల వైపు, ఎత్తైన మనుషుల వైపు, వారు ఉన్నతమైన స్థితిలో ఉన్న మనుషుల వైపు నీవు ఎంత కాలము చూసినా నీకు విజయము రాదు. ఆకాశమందున్న దేవుని వైపు నీవు చూడు, గొప్ప విజయాన్ని చూస్తావు. ఆకాశమందున్న దేవుడు నీ మొరను ఆలకిస్తాడు. అందుకే అంటాడు, కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను, నాకు సహాయము ఎక్కడి నుండి వస్తుంది? యెహోవా వలనే నాకు సహాయము అంటాడు ఆయన. దేవుని దగ్గర నుండి సహాయం అండి. ఆ దేవుని వైపు చేతులు ఎత్తినంతసేపు విజయం వచ్చింది. చేతులు దింపేస్తుంటే అపజయము వాటిల్లింది. నా ప్రియమైన సోదరి, నా స్నేహితులారా, నా సోదరి, ఆలోచన చేయండి. మన దేవుడు విజయాన్ని ఇచ్చేవాడు, మన దేవుడు విశ్వాసాన్ని చూసేవాడు, మన దేవుడు నిరీక్షణతో జీవింపచేసేవాడు. ఆయన అంత గొప్ప రక్షణ, అంత గొప్ప ఆనందము, అంత గొప్ప సంతోషము ప్రభు మనకివ్వాలి అంటే, విజయం ఇవ్వాలి అంటే మనం చేయాల్సిన పని ఏంటో తెలుసా? ఆయన వైపు చేతులెత్తాలి. ఆయన వైపు చేతులెత్తాలి. ఇక్కడ ఒక సమస్య కలిగినప్పుడు మరొక విశేషం ఏంటంటే, అక్కడ మోషే ఒక్కరు మాత్రమే లేరండి. మోషే, అహరోను, హూరు ముగ్గురు ఉన్నారు. ఎంతమంది? మోషే, అహరోను, హూరు.
ఒక సమస్య వచ్చినప్పుడు ఏక మనస్సు కలిగిన ప్రార్థన కావాలి, ఐక్యతతో కూడిన ప్రార్థన కావాలి. అంటే ఒకరి ప్రార్థన ఆలకించరా, ఒకరి ప్రార్థన మనం ఆలకించారని ఇందాకే మనం నేర్చుకున్నాం. ఏలియా ప్రార్థన చేశారు ఒకరు, దేవుడు ఆలకించారు. దానియేలు ప్రార్థన చేశాడు, దేవుడు ఆలకించారు. దావీదు గారు ప్రార్థన చేశారు, దేవుడు ఆలకించారు. ఇంకా యెహోషువ ప్రార్థన చేశారు, దేవుడు ఆలకించారు. మోషే గారు అనేక సార్లు ఒంటరిగా ప్రార్థన చేశారు, దేవుడు ఆలకించారు. ఒంటరిగా చేసినప్పుడు ఆలకిస్తారు, కానీ అక్కడ శత్రు సైన్యము ఎక్కువ అవుతున్నప్పుడు ఇక్కడ గట్టి బలమైన ప్రార్థన ఉండాలి. గట్టి ప్రార్థన, ఏకత్వముతో కూడిన ప్రార్థన, ఏకత్వముతో కూడిన ప్రార్థన. ఏదైనా సమస్య వచ్చినప్పుడు నీ కుటుంబం అంతా కూడి ప్రార్థించగలుగుతున్నారా? కుటుంబ ప్రార్థన ఉందా మనలో, మన కుటుంబాల్లో? కుటుంబ ప్రార్థన ఉండట్లేదండి. ఈ మాటలు వింటున్న నా ప్రియమైన సోదరి, నా స్నేహితులారా, దేవుని వాక్యములో ఉన్న ఓ ప్రాముఖ్యమైన సంఘటన ఏమిటంటే, నీవు విజయము చూడాలంటే నీవు కుటుంబ ప్రార్థన చెయ్యాలి. నీ కుటుంబంలో తీరని సమస్య, కుటుంబముగా కూడుకొని ప్రార్థించండి. బిడ్డలతో సమస్యల, కుటుంబముతో కూడి ప్రార్థించండి. భార్యాభర్తల మధ్య ఐక్యత లేదా, కుటుంబంతో కూడి ప్రార్థించండి, గొప్ప విజయాన్ని చూస్తారు. ఇక్కడ మోషే గారు, అహరోను గారు, హూరు గారు కలిసి ప్రార్థన చేస్తున్నారు, గొప్ప విజయాన్ని చూశారు. అమాలేకీయులతో విజయం వచ్చేసింది. ఇక్కడ కలిసి చేసిన ప్రార్థన, ఏకత్వముతో చేసిన ప్రార్థన గొప్ప విజయాన్ని చూశారండి వారు. మనం విజయాన్ని చూడలేకపోతున్నామంటే మనలో ఏకత్వముతో కూడిన ప్రార్థన లేదు, ఏక మనసుతో చేసే ప్రార్థన లేదేమో, కుటుంబముగా కూడి ప్రార్థించే ప్రార్థన శక్తి లేదేమో. కుటుంబ ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనదండి. ఈ మాటలు వింటున్న నా ప్రియమైన సోదరి, నా స్నేహితులారా, ఓ మంచి మాట చెబుతాను, జాగ్రత్తగా హృదయంలో భద్రపరచండి. మాట, నీ కుటుంబములో, నీ భర్తలో, నీ బిడ్డల్లో, నీ తోబుట్టువులో నీవు ప్రార్థించినది జరగాలి అంటే గనక నీకు ప్రార్థన శక్తి కావాలి, ప్రార్థన విజయము కావాలి. ఆ ప్రార్థన విజయము నీకు రావాలి అంటే ఆ విశేషకరమైన ప్రార్థన శక్తి నీలో ఉండాలి. ఈ మాటలు వింటున్న ప్రియమైన సోదరి, నా స్నేహితులారా, నీవు నిసి, యెహోవా నిసి అను బలిపీఠము కట్టాలనుకుంటే నీవు దేవునికి లోబడి జీవించాలి. జీవించగలుగుతున్నావా? జీవించగలుగుతున్నావా? మోషే గొప్ప విజయముతో బలిపీఠము కట్టి యెహోవా నిసి అని పేరు పెట్టడానికి కారణం ఏమిటంటే ఆయన ఐక్యతతో ప్రార్థన చేశారు, ఆయన చేతులెత్తి ప్రార్థన చేశారు, ఆయన కొండ శిఖరము మీదకి వెళ్ళి ప్రార్థన చేశారు, దేవుని కర్రను చేత పట్టుకొని ప్రార్థన చేశారు, దేవుణ్ణే కూడా ఉంచి ప్రార్థన చేశారు ఆయన. ఈ మాటలు వింటున్న ప్రియమైన సోదరి, నా స్నేహితులారా, ప్రార్థన మన జీవితంలో చాలా ప్రాముఖ్యమైనది. ఆ ప్రాముఖ్యమైన ప్రార్థన అనే శక్తి నీలో ఉన్నప్పుడు గొప్ప విజయాన్ని చూస్తాం, అన్ని విషయాల్లో విజయాన్ని చూస్తాం. ఆ ప్రార్థన అనే శక్తిని విడిచిపెట్టకు ఎప్పుడు, ఏనాడు. మోకరించండి, ప్రార్థన చేద్దాం.